సమ్మర్ వచ్చేసింది. ఎండలు చూస్తే బగబగా మండిపోతున్నాయి. బయటికి వెళ్తే అగ్నిగుండంలో ఉన్నట్టు ఉంటుంది. మరి ఇలాంటి సమ్మర్ సీజన్లో కూడా మనల్ని రిఫ్రెష్ చేయడానికి కూల్గా తీయగా ఈ ఎండలతో పాటుగా పుచ్చకాయ కూడా వచ్చేస్తుంది. బయట నుండి ఇంటికి రాగానే ఫ్రిడ్జ్లోంచి చల్లని పుచ్చకాయ తీసుకుని తింటే ఉంటుంది, పోయిన ప్రాణం కూడా లేచొచ్చినట్లు అనిపిస్తుంది. ఈ పుచ్చకాయని చాలా మంది చాలా రకాలుగా తింటారు. కొంతమంది జ్యూస్ చేస్తారు, కొంతమంది చిన్న పీసెస్ కట్ చేసి వాటిపైన సాల్ట్, కారం, పెప్పర్ చల్లుకొని తింటారు, కొంతమంది షుగర్ కూడా చల్లుకొని తింటారు. నేనైతే ఇలా పీసెస్గా కట్ చేసి వాటికి పాప్సికల్ స్టిక్స్ గుచ్చి ఐస్ ఫ్రూట్లా తయారు చేశాను. చూడ్డానికి చాలా యమ్మీగా ఉన్నాయి కదా. చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా యమ్మీగానే ఉన్నాయి. పిల్లలకి ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ ఉన్నవన్నీ మా అమ్మాయి తినేసింది. నేను ఒకటి విన్నాను, పుచ్చకాయ తిన్నాక వాటర్ తాగకూడదంట. అలా తాగితే డీహైడ్రేట్ అయిపోతామంట. ఎంతవరకు నిజమో నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. నచ్చిందా నా పుచ్చకాయ ఐస్ ఫ్రూట్? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.